ఈ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అంతే ఇదే జర్నీ ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా నాకు తెలీదు. వచ్చినది కానీ సిగ్గు మనిషి దొరక్కపోయినప్పుడు ఏం చేయాలా? దొరికి నమస్కారం ఈ చింటూ మీ తెలుగు అబ్బాయి చేసే వందనాలు. ఏం ఇక్కడి నుంచి చేస్తాను బ్లాగ్ అనుకుంటారా? ఏం చేద్దాము, ఈ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అంతే ఇదే. ఆ మెజెస్టిక్ లో అందరూ ఉండి పబ్లిక్ లో ఆ జనాల మధ్యలో ఎట్లా మాట్లాడేది, ఎక్కడ పోతా అంటే ఏంటి చెప్పేది. అందుకే ఇక్కడ లోకల్కి వచ్చి ఏదో ఒక హోటల్లో వాష్రూమ్కి వచ్చి చేస్తాను బ్లాగ్. సో ఇక్కడ ఎవరు లేదు కాబట్టి కంఫర్ట్ గా మాట్లాడుతూ ఉండొచ్చు. ద థింగ్ ఏమంటే కథ, నేను ఈ ఒక ట్రిప్ మంగళూరు సైడ్ పోతాను. సో మంగళూరు సైడ్ ఎందుకు పోతాను అంటే మెయిన్ అక్కడ ఒక ఈవెంట్ ఉంది, ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ముగించుకొని రావాలా. సో అట్లే అయితే కొరగజ దర్శనం ముగించుకొని మంగళూరు బీచ్ పోయి అమెరికా అటు నుంచి అట్లే అయితే ఉడిపికి పోయి ఉడిపి ఇంచా కృష్ణుని దర్శనం పోదాం అనుకన్నా. ఈ ఏం జర్నీ అయిందో ఈ జర్నీ ఏముందో ఫుల్ బడ్జెట్ లో చేయాలనుకుంటున్నా. ఒక 2000-3000 రూపీస్ లో చేసేద్దాము ఈ ట్రిప్, ఇఫ్ పాసిబుల్ అయితే. లేకపోతే చూడాల ఎంత అయితేనో తెలీదు మనకిను. అయ్యో కూడా వచ్చి సర్లే మనం కిందకి పోదాము. సో ఈ జర్నీలో ఎవరైనా యాడ్ అయితే వాళ్ళన యాడ్ చేసుకున్నాం ఇక్కడే సెంటర్లో. ఎవరైనా ఇన్ బిట్వీన్ ఎవరైనా పరిచయం అయితే ట్రైన్లో వాళ్ళని తీసుకున్నాము. లేదంటే సింగిల్ పర్సన్ కానీ జర్నీ చేసేసింది. సో చూద్దాం. ఈ ఒక నేను 2000లో ఈ ట్రిప్ ముగించుకొని వద్దాం అనుకున్నా. 2000 అయితే 2000 రూపీస్ ట్రై చేద్దాం. హార్డ్లీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలా, అవుతుందా లేదా అని. లెట్స్ సీ. సో ఇప్పుడు భోజనం తినుకొని కర్డ్ రైస్ పోతున్నాను. అది జనరల్ టికెట్ బుక్ చేసుకున్నా, ప్లాట్ఫామ్ నంబర్ 8. జనరల్ టికెట్ మనకి 150 రూపీస్ పడుతుంది. అండి మంచి స్టిక్ లో వెజిటేరియన్ టికెట్ కష్టం. పోదాం. చెక్కింగ్ అవుట్కి వచ్చినాను. ఇదంతా బస్సు బ్యాగ్ వస్తున్నారు జనాలు, బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు అంతా. ఇంకా ఇప్పుడు చెక్ చేసుకొని వెళ్ళిపోదాం. నెక్స్ట్ డైరెక్ట్ ప్లాట్ఫామ్ పోయింగ్ దొరుకుతాం. మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చాను. ఇంకా నా ట్రైన్ అనేది 9:30కి. జనరల్ ఫస్ట్ టైం నా లైఫ్లో జనరల్ పోతున్నా టికెట్ బుక్ చేసుకొని. అది ఎట్లుంటుందో తెలీదు, సీట్ దొరుకుతుందో తెలీదు. అందరూ చూస్తున్నారు, టెన్షన్ అయిపోతుంది. ఒక సెకండ్ అయిపోయింది నాకు కథం. చూద్దాం ఈ ట్రైన్ జర్నీ ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తుందో నాకు తెలీదు. లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ కావాలా. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అవును, ఈ జర్నీ జనరల్ ఎట్లా ఎట్లుంటుంది, సీట్లో కూకునే ఎట్లా వస్తుంది. అందరూ చూస్తున్నారు, ఎవరు ఆ పిల్లలు చూస్తున్నారు. అందరూ చూసేవాళ్ళే, చూసుకుంటే మనకేమే, మనం మాట్లాడకపోతే ఈరోజు చూస్తాడు రేపు వెళ్ళిపోతాడు. జనరల్లో ఇట్లా చేరుకుంటారు అందరూ. ఎవరు ఎక్కడో ఎక్కుతారో తెలుసులే. రైలు దిగిన తక్షణం వచ్చి బిర్న ఎక్కేయాల, లేకపోతే ఫుడ్ దొరికేలే మనకి. సో ఈసారి రోజుకి ఇలా అడ్జస్ట్ చేసుకొని పోతాను. ఇంకా నైట్ స్టార్ట్ అయింది. ఇంకెవరైనా ఖాళీగా ఉంది ఇక్కడ, ఎవరైనా వస్తే ఇంకా సీట్ ఇస్తాను. అప్పటి వరకు ఆరామ్సే పంకొని పోతాను. స్లీపింగ్ ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్, కానీ స్లీపింగ్ కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఆ పక్క ఈ పక్క విండోస్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. ఇదంతా కొంచెం సేఫ్టీగా కూకుంటుంది. ఇది ఎవరో బెంగళూరు అంట, ఈ పిల్ల ఉంది. సో పరిచయం చేసుకున్నాము. రేపు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. రేపు మంగళూరు పోతా అంటావా ఆయన. ఓకే, సో
చూస్తారు కదా జనరల్ ఇట్లుంటుంది. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను జనరల్లో. 150 రూపీస్ టికెట్ ఇచ్చి రేపు మార్నింగ్ ఒక 7 o'clock రీచ్ అయ్యి మళ్ళీ ఒకసారి దొరుకుతాను మీకు. అంటిల్ అన్లెస్ బాయ్. The next day. మేము వచ్చినది మంగళూర్. రాప్ప రాజ్ కుమార్. కథ ఏమంటే నేను చెప్తున్నాయి కదా, ఫస్ట్ మంగళూరు పోయి ఫస్ట్ కరెక్ట్ మర్చిపోతున్నాయి. శుభోదయం, మీ చింటూ తెలుగుపై చేసే వందనాలు. సో రప్ప. సో కథ ఏమంటే మంగళూరుకి వచ్చినాను ఫస్ట్. సో మంగళూరులో ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ కూరగాయల దేవస్థానం చూసుకొని ఇక్కడ నుంచా మనము చిక్మంగళూరులో నడుస్తున్న ఫంక్షన్కి పోవాలా. సో ఇన్ బిట్వీన్ సెంటర్లో ఈ మంగళూరుకి వచ్చి పోవాలనేసి ఫస్ట్ ఉన్నింది ప్లాన్ యాజ్ ఇట్ ఈస్. సో మంగళూరులో కూరగాయల దేవస్థానం ముగించుకొని ఆమె అక్కడి నుంచి నేను చెప్పినట్లే అయితే ఉడిపికి పోతాము, లేకపోతే ఇట్లా చిక్కమంగళూరుకి వెళ్ళిపోతాము, లేదా ఇక్కడ మంగళూరులో స్టే అయ్యేదా చూద్దాం అనుకుంటున్నా. ఆమెకు నేను చెప్పినా కదా స్టేషన్లో రైల్లో ఎక్కడ ఒక పిల్లోడు మన కంపార్ట్మెంట్ పక్కలో ఉన్నాడు, అయితే మనం మాట్లాడుదాము మన బెంగళూరు అని చెప్పినా కదా, వేడే ఆ పిల్లోడు వంశీ. హాయ్ ఫ్రెండ్స్. చాలా సిగ్గు మనిషి, మాట్లాడకపోయలే. చాలా సైలెంట్ మనిషి, కానీ మ్యాటర్ మాత్రం చాలా ఉంది. ఎట్లా ట్రావెల్ చేయాలా, ఎంత బడ్జెట్లో ట్రావెల్ చేయాలా, టైం ఎట్లా పికప్ చేయాలా బాగా తెలిసిన వీనికి. సో ఎట్లా మనకు మంగళూరులో ఒక తోడు ఉంటాడు. అండ్ ఇంకొకటి ఏమంటే ట్విస్ట్ దీంట్లో, ఈ పిల్లగాడు వచ్చి ముల్బాగ్లో, మాది వసుకోటే. సో ఇది చూడండి, అది ఎట్లా అకస్మాత్తుగా అంటే వీడు పోతున్న ఫంక్షన్కి నేను పోతున్న ఫంక్షన్కి ఆల్మోస్ట్ సిమిలారిటీస్. అంటే వీడు కొంచెం ముందుకు పోతాడు, ఆ ఫంక్షన్ ముగించుకొని ఇంకొక ఫంక్షన్ ముందుకు పోతాడు. ఆ ఫంక్షన్లో నడుస్తున్న ఈవెంట్లో ఒక పర్సన్ కూడా ఈవెంట్ పరిచయము. అదే కదా చెప్పేది, దృష్టిని అనేది ఎట్లంటే కొంచెం పరిచయాలు మనకి కొన్ని అర్థాలు చూపిస్తాయి. అలాగా ఈ జర్నీలో చూడండి ఎట్లా అనిసే నేను ఒగ్గునే వచ్చింది చెప్తాను లేదా, ఎక్కడే పోయినా అంటే తోడుకి ఎవరో ఉంటారు మనకి. కావాలా ఏమంటావు వంశీ గారు? అంతే జోరు మాట్లాడరా పిల్లోడు మొహమాటం చేయాలి, మాట్లాడరా నార్మల్గా. మనం ఎక్కడికన్నా రాని మన తోడికి డెస్టినీ అనేది ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటుంది. మనం ఎక్కడికన్నా పోనీ టెన్షన్ కాదు, నీళ్ళు తాగో. ఫస్ట్ టైం ఏం భయపడ బారా ఆరామ్సే. మనకి తెలుగు వస్తుంది కానీ కొంచెం కాడ చాలా వస్తుంది. సరే ఇంకా ముందుకు పోతా పోతా ఇప్పుడే ఇబ్బంది పడవద్దు. ముందుకు పోతా మనతో ఏమన్నా మ్యాటర్ ఉంటే ఇరుద్దాము. మ్యాటరు అట్లే బై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అక్కడ మీట్ అయ్యి చూద్దాం, నెక్స్ట్ టైం చేద్దాం మంచి. ఓకేనా? ఇక్కడ స్టేషన్లోనే తీసుకోపోయా, స్టేషన్లోనే సోపు సబ్బు షాంపూలు అంతా వాడుతున్నాము. ఇంకా అవుట్లపై రూమ్ ఎక్కడ చేసేదానికి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఒక జాగా ఉంది. ఇక్కడి నుంచి ముగించుకొని ఇట్లే రైల్వే స్టేషన్ పక్కలోనే ఒక బస్ స్టాండ్ ఉంది కాబట్టి మనం బస్సు ఎక్కేసి ఆ దేవస్థానం నేను పోవాలనుకునే దేవస్థానంకి నియర్ అవుతుంది. సో పోయి జస్ట్ 1 hour అంతే. మళ్ళీ మనం చెక్అవుట్ అయిపోవాలా. చెక్అవుట్ అయిపోయి ఇంకా మంగళూరుకి చిక్కమంగళూరుకి వెళ్ళిపోవాలా అనుకున్నాము. వాళ్ళు ఫోన్ చేసింది మా సారు, ఏ రాప్ప బిర్న 1 గంటకి అంతా వచ్చాయప్ప, ఇటుకి 1 గంటకి వదిలే 4 hours జర్నీ ఇక్కడి నుంచా మంగళూరు నుంచా చిక్కమంగళూరు రావద్దంటే. సో ఇలా ప్లాన్ చేసుకున్నా. నేను చెప్తున్నా కదా బడ్జెట్లో పోవాలా. ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి మంగళూరుకి వచ్చి మంగళూరు నుంచి చిక్కమంగళూరుకి ఎంత బడ్జెట్లో అయితే అంత బడ్జెట్లో పోవాలని అనుకున్నా. ఏం చేయాలి, రూమ్ చేయాలంటే 1 hour, జస్ట్ 1 hour ఇట్లా పోయి ఫ్రెష్ అప్ అయ్యేదాకా రూమ్ అవసరమా? నియర్ బై మనకి ఎక్కడైనా ఉంటుంది, అది చేసుకుని అలా ఫ్రెష్ అప్ అవ్వాలా, క్విక్గా వెళ్ళిపోతా అలా. ఓకే తెచ్చుకో, ఫ్రెష్ అప్ అయ్యి రెడీ వస్తాను మీకు. వెయిటింగ్ కాదు, ఎవరన్నా వచ్చే ప్యాసెంజర్ వెయిటింగ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes మనోడు వస్తాడు ఫ్రెష్ అప్ అయ్యి, మనము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం. చల్లగా ఏసీ ఉంది, ఏసీ పడుతుంది, సమ్మగా ఒక రౌండ్ స్లీప్ వేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి
మళ్ళీ లేచి ఇక్కడి నుంచే పోవాలి బస్ స్టాండ్కి. సో అంతా ఇక్కడే ఉంది. ఒక 30 రూపీస్ ఇచ్చేస్తే అయిపోయాయి. దిల్ ఖుషిగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఉంటే చూసుకోండి ఇట్లా, లేదా రూమ్ అంటే రూమ్ తీసుకోండి. సో మాకు ఇది ఫ్రెండ్లీ అనిపించే, కంఫర్ట్ అనిపించే ఇక వచ్చినాం. సో మీకు ఎవరైనా లేడీస్ వచ్చినా లేడీస్కి ఉంది, ఇక్కడ హైజీనిక్గా ఉంది. సో దట్ అదే వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మన వాళ్ళు ఈ సైడ్ మీకు రూమ్ కావాలంటే రూమ్ చేసుకొని అంటే మంగళూరు స్టే అట్లంటే మీరు చేసుకోండి. మేము మంగళూరులో ఏం స్టే అవుతుంది, మేము ఇంకా ఇక్కడ నుంచి దేవస్థానం చూసుకొని అట్లా బయలుదేరేస్తాం ఒక 2 అవర్స్లో. అందుకే మంగళూరు రైల్వే స్టేషన్ వచ్చిన తక్షణమే అవుట్ సైడ్ మనకి ఆటోలు దొరుకుతాయి, కానీ పోకూడదు. ఆటోలు దొరకకపోయినప్పుడు ఏం చేయాలా, అవుట్ సైడ్ వస్తే మనకి బస్సులు దొరుకుతాయి. సో ఆటోలు ఇక్కడ చార్జెస్ చాలా చెప్తారు, పోదండి. మీకు అవుట్లోకి వచ్చిన తక్షణ మీకు రైట్ సైడ్లోనే ఇలా బైక్ ఇరుతుంది, ఇలా రెంటెడ్ బైక్ దొరుకుతుంది మనకి ఇక్కడ. సో రెంటెడ్ బైక్ వస్తే రెంటెడ్ బైక్ తీసుకోండి, 500 రూపీస్ అవుతుంది. లేదా బస్సు పోయేటంటే బస్సుకి పోండి బెస్ట్. బస్ స్టాండ్కి పోతే మీకు ఆల్మోస్ట్ మీకు అన్ని రూట్ పోయేదానికి బస్సులు మీకు అవైలబుల్ ఉంటుంది, 24/7 వస్తూనే ఉంటుంది బస్సులో. సో మేమేం చేస్తాం, ఇప్పుడు ఆటోకి పోయాలి, ఆటో ఒక చాలా చెప్పేస్తారు రేట్లో. మేమేం చేస్తాం, ఇప్పుడు ఆడ పోయి బస్సుకి వెయిట్ చేస్తే ఒక 5 minutes వస్తుంది. ఈ నుంచి కొరగా ಎಷ್ಟು కిలోమీటర్ అయితే 2.1 కిలోమీటర్ ఉంది అంతే. కొరగా చేస్తున్నాము బస్ స్టాండ్ మెయిన్ ఇక్కడి నుంచే 2.1 కిలోమీటర్ ఉంది. ఎవరైనా వాకింగ్ చేసేవాళ్ళు, బాగా పోయే రన్నింగ్ ఈ గోల్స్ ఉంటాయి కదా సన్నమ అనేసి, వాళ్ళైతే వాకింగ్ తీసుకుని వెళ్ళిపోండి. మనలాంటి వాళ్ళు అయితే మేమేం చేస్తాము, ఇదే ಆಟೋ ಬಸ್ಸಲ್ಲಿ ಸಿಗುತ್ತಲ್ಲ, ಎಲ್ಲಿದವನು ಬಾಪ ಆಟೋಗೆ ಹೋಗೋಣ, ಬಸ್ಗೆ ಹೋಗ್ಬೇಡ ಬರೋ. బస్కి వెళ్ళిపోతాం, బస్సు ఎక్కి ఒకేసారి మీట్ అవుతాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేయాల. 11 o'clock అయిపోయింది. రా రాజు బిన్నా వద్దా అంటే వస్తున్నావు. మనం సుస్థ అయిపోయిందా లేకపోతే చాలా సిగ్గుపడుతున్నాడో తెలుస్తానులే. వెనకాల పోతాడు, కెమెరా వెనకాల పోతున్నాడు. సేమ్ కొంచెం మంగళూరు అంతా చూసేదానికి కోలము కొచ్చి అట్లే కనబడుతుంది మనకి. కేరళ వైబే ఇస్తుంది ఇక్కడ వస్తే. అవేనా ಸ್ವಲ್ಪ కేరళ వైపు ತರ ಇದೆ. ఆ సైడ్ పోయిన వాళ్ళు తెలుస్తుంది. ఆటోలు ఇక్కడ చార్జెస్ చాలా మీకు అవుట్లోకి వచ్చిన మీకు రైట్ సైడ్ లోనే ఒక 500 meters లో రైల్వే స్టేషన్ నుంచా. ఇక బస్సు ఇంకా ఎక్కడ వస్తుంది తెలియదు, వెయిట్ చేయాలా. బస్సు వెళ్ళిపడుతుంటే సరే ఓకే, బస్ ఎక్కి ఇంకొకసారి మేము మీకు దొరుకుతాం. సరే మేము ఇంకా బస్సుకి వెయిట్ చేసి ఫైనల్గా ఒక నిమిషం భయ్యా, ఆటోకి ఒక 5-10 minutes వెయిట్ చేసాం. బస్సులు దొరుకుతాయి, కానీ ఈరోజు ఏమో రాలేదు, శనివారం కాబట్టి, వీకెండ్ కాబట్టి. ఫ్లాష్ బ్యాక్. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? వీకెండ్ లో మనకి బస్సులు దొరికేలే, చూసుకొని రావాలా. ఇప్పుడు పోతున్నాం దేవస్థానంకి, తలపాడి ఫస్ట్ కేరళ బార్డర్. సో ఇక్కడ నుంచి మంగళూరు నుంచి మనకి కేరళ దగ్గర అయినా ఫస్ట్ వచ్చేదే ఊరు తలపాడి. కథ ఏమంటే మేము చూసింది కొరగజ దేవస్థానం టెంపుల్. ఇక్కడ కొరగజ టెంపుల్స్ చాలా ఉన్నాయి ಭಯ್ಯ. ಇಲ್ಲಿ ಕೊರಗದ ಟೆಂಪಲ್ ಜಾಸ್ತಿ ಇದೆ ತಾನೆ? ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಯಾವ್ದು ಮೈನ್ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಮೈನ್ ಇರೋದು ಯಾವ್ದು ಇವಾಗ ನಾವು ಹೋಗ್ತಿದ್ವಿ ತಾನೆ? అదే సో మనము ఇక్కడ పోతాది మెయిన్ టెంపుల్ కి, ఓకేనా. మెయిన్ టెంపుల్ అనేది ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ నుంచి 11 kilometer. కిतना किलोमीटर ಇದೆ అదే దూరే? 8 kilometer అయినా. సో 8-9 kilometer వస్తుంది. మనం ఏమనుకుంటాము, గూగుల్ చేస్తే గూగుల్లో దొరకలేదు మ్యాప్ రూట్లు అంతా. ఏమైపోతుంది, ఇక్కడ 2 kilometers దగ్గరే ఉంది కదా, ఇక్కడ నడుచుకొని పోదాం, బస్సు వెళ్ళిపోతాం. మేము అదే కన్ఫ్యూజ్ అయింది. ఒక 2 to 10 minutes వెయిట్ చేసి బస్సు వెయిట్ చేస్తాను, సరే రాలేదు.
ఆమెకు భయానికి చూపించిన ఇట్లా 2 కిలోమీటర్ కదా 60 రూపాయలు కదా పదా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడ పోయి చూస్తే ఆ టెంపుల్ కాదు. సో ఇంకా వాళ్ళకి చూపిస్తే మెయిన్ నాకు చెప్పింది ఏమంటే భయ ఇది కాదు టెంపుల్ మీకు పోవాల్సినది ఇంకొక ముందు ఉంది అది పోవాల్సిన ఇక్కడ 8 కిలోమీటర్స్ ఇట్లా చలో ఇంకా భయతోనే పోతున్నాము. ఇది నుంచి 8 కిలోమీటర్స్ పోవాలా. ఇంకా ట్రిప్ పోయి చూద్దాము. ఏమైనా బ్రేక్ఫాస్ట్ దొరికితే చేస్తాను లేకపోతే దేవస్థానం దర్శనం చేస్తాను వచ్చేసి మళ్ళీ సిటీకి అక్కడ తిందాము. బిజీ గర్ల్ ఫ్రెండ్ అయితే బిజీ ఉన్నాడు మనోడు. అలా ఏం చేస్తావు ఉన్నావుపా అని అట్లా నడుస్తాండి. గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ లైఫ్ చేద్దాం. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా మనము కిలోమీటర్. అట్లే మనకి 2 కిలోమీటర్స్ చూపిస్తుంటారు మ్యాప్ లో ఇస్తే. అవునవునవును సరే ఏం చేసే కేయలే కొన్నిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 300 రూపీస్ ఏమో చార్జ్ తీసుకుంటాను చెప్పాను భయ్య. 300 బెస్టే కదా మనకి. 8 కిలోమీటర్స్ అయితే బెస్ట్. మన బెంగళూరు సైడ్ అయితే చాలా రేట్ అయిపోతారు ర్యాపిడోకి దీనికంట. అందువల్ల వెస్ట్ ఇక్కడ దీంట్లో పోదాము. ఇక్కడ మనకి కంఫర్ట్ గా ఉంటుంది. పోయి వచ్చేసి ఆడ నుంచి రిటర్న్ వచ్చేప్పుడు బస్ లో వెళ్తాము. భయ उधर बस मिल सकता ना टेम्पल में? ఓకే సో టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేప్పుడు మన బస్ లో వచ్చేద్దాం. అప్పుడు మనకి ఇంత చార్జ్ అవసరం లేదు. సరే డన్. అక్కడ పోయే వరకు వెయిట్ చేయండి. ఇది చేయము దేవస్థానానికి. అక్కడ వీడియో ఇట్లా ఇదేనా ఓకే కమాన్ కమాన్ వాటర్ బ్యాగ్ మనకి ఏంలే వచ్చే ఒక భయ మనకి తక్కువగానే చూసుకుంటున్నాడు. సో ఇక్కడ ఏం చూసేస్తామంటే మెయిన్ రోజు చూస్తాను వాళ్ళకడేనా. సో ఇక్కడ ప్రసాదం ఏమి దేవుళ్ళకి ప్రసాదము చక్లీలు మందు బాటలు ఇస్తారు ఇక్కడ ప్రసాదము. అందువల్ల ఆ ప్రసాదం నైవేద్యంగా దేవునికి అదే పడతాయి. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. నేనేం చెప్పే వచ్చింది అందరికీ తెలుస్తుంది. ముందు ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ 300 ದಾದಾನಾ ಹೇಳಿಲ್ವಾ ನಿಮ್ಗೆ 300 ಬಾಳ್ಕೋ ಬೈ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಬೈ. థ్యాంక్ యూ. సో పర్వాలే మంచోడు 300 ఇచ్చాడు. మనకి బెంగళూరు సైడ్ అయితే ఆటోలో ఇంత ఫ్రెండ్లీగా ఉండాలి. దొంగన కొడుకులాగా ఆడతారు. మనోడు బాటలు పట్టుకోరా అన్న. పోదామప్ప వచ్చినాము. ఇంకా కొంచెం పోయి ప్రసాదం తీసుకొని బయలుదేరి మళ్ళీ కీప్ ఇన్ సైడ్ వంశీ పోదామా. రష్ ఉన్నారు దర్శనం మనకి 2 లోకాలు దర్శనం పోయే లోకాల మనం ఇక్కడ ಪ್ರಸಾದ తీసుకొని ದೊರಕುತ್ತಾನೆ. ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ ಮೈನ್ ಟೆಂಪಲ್ ಇದಲ್ಲ. ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ಉಂಟು ಮಂಗಳೂರಲ್ಲಿ 100ಕ್ಕಿಂತ ಹೌದು ಅದಕ್ಕೆಲ್ಲ ಮೂಲ ಅಂತ ಇರೋದು ಒಂದೇ. ಇದೇ ಮೈನ್ ಟೆಂಪಲ್ ಇದು ಕೋಲ ನಡೆಸೋದು. ಓಕೆ ನಾವು ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗಿದ್ವಿ ಅದನ್ನ ಬಿಟ್ಟು. ಎಲ್ಲ ನೀವಲ್ಲ ಇಡೀ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಮೈಸೂರು ಡಿಸ್ಟಿಕ್ ಕನ್ಫ್ಯೂಸ್. ನಾವು ಅದೇ ಹುಡ್ಕೊಂಡು ಬಂದದ್ದು ಈಗಲೂ ಕೂಡ ಅದನ್ನೇ. ಅದೇ ನೀವು ಮೂಲಕ್ಕೆ ಹೌದು ಅದು ದೇವರ ಇಚ್ಛೆ ನೋಡಿ. ಆಕ್ಚುಲಿ ಅದೇ ಅನ್ಕೊಂಡಿದ್ದು ನಾವು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ವಲ್ಲ ಆ ದೇವಸ್ಥಾನ 8 ವರ್ಷದಲ್ಲಿ ಈಗ ಅಲ್ಲಿ ಕೂಡ ಆದಿಸ್ಥಳ ಅಂತ ಹಾಕಿದ್ದಾರೆ. ಆದಿಸ್ಥಳ ಆಗಲ್ಲ ಮೇನ್ ಇದೆ ಹಂಗ ಟೆಂಪಲ್ చూసరా. ఇదే మనకి కన్ఫ్యూజ్. మనం ಯೂಟ್ಯೂಬ್ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಪಾಪ ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗಿ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ. ಓಕೆ ಕೆಲವರು ದೇವರು ಇಲ್ಲಿಯೇ ಕರೆಸ್ತಾರೆ. ಓಕೆ ವಿಚಾರಗಳು ಕೆಲವು ಗೊತ್ತಾಗ್ಬೇಕು ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲ. ಬರೀ ಚಕ್ಕುಲಿ ಸಾಕು అదే ఇರೋದು బీడాచరు. ఇది మెయిన్ థింగ్ ఏమంటే మనకి మెయిన్ టెంపుల్ అదంతా అందరూ పోతాము కానీ మెయిన్ టెంపుల్ ఇదంతా చూడండి ఏమి డెస్టినీ అది పోవాలనుకుని ఇది కోసం భయ ಇಂದ 1 ಕಿಲೋಮೀಟರ್ ಆಯ್ತಾ? 1.5 ಕಿಲೋಮೀಟರ್. సో దానికి పోదాము. అల్గోగనా నెక్స్ట్ ముగిసుಕೊಂಡು దానికి పోదాము. అది ముగిస్తే అక్కడ పోదాము. ఇక్కడ
మెయిన్ ప్రసాదం తీసుకొని మెయిన్ దేవస్థానం పోయేసి అంత అదో మెయిన్ దేవస్థానం అని చెప్తారు. అక్కడ ఎంజాయ్ ఉంటుందో తెలియదు, చూద్దాం. ప్రసాదం ఇచ్చినారు మనకి. సో ప్రసాద్ ఇప్పించుకొని ఇప్పుడుతోనే అవుడికి వస్తున్నాయి. కొంచెం ఫోటోషూట్ చేసుకొని లైట్గా ఇప్పుడు ఏం మేజర్ థింగ్ చెప్పేకి వస్తుందంటే, నాకు చాలా చాలా ఇష్టమైంది ఏమంటే, మేము తెల్లవారించి అంచావు కాస్త అంటుని దర్శనం చేసుకోవాలనిసి అవునా ఇవాళ ఇంక ముందే ఉన్నాం దర్శనం చేసుకోవాలనిసి అదే చెప్తుంది. మనం అనుకంటే ఒకటి, దేవుడు పిలుచుకొని ఒక చేపించేది ఒకటి, అవునా కదా? అవును. మనం వేరే దగ్గర అనుకుంది, మేము వేరే దగ్గర పోదాం అనుకుంది, దేవుడు అనుకోండి మాకు మెయిన్ టెంపుల్కే తోడుకొచ్చినాడు. మెయిన్ టెంపుల్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం థింగ్ అంటే, కథ ఏమంటే, మీకు ఎవరికైనా ఈ 11/11 అంటే మేనిఫెస్ట్ గురించి మీకు తెలిసింటే ఇంకొక నిమిషము. సో మేనిఫెస్ట్ గురించి ఏమైనా తెలిసింటే చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ మాకు టైం కూడా చూసుకున్నాం. మేము దర్శనం చేసుకున్నాము, వచ్చి కూకున్నాము, ప్రసాదం తినేసి టైం చూస్తాను. అరే 11:11 18 నేను ప్రే చేసుకోవాలని నేను ప్రే చేసుకుంటాను, మేనిఫెస్ట్ చేసుకుంటాను. సో చూస్తే ఎగ్జాక్ట్లీ 5 minutes బిఫోర్ మేము దర్శనం చేసుకొని దేవునితో ప్రసాదం ఇచ్చేసి నైవేద్యం ఎప్పుతో పట్టేసి వచ్చినాము 11:11కి. ఇది నమ్ముతారా మీరు? వీనికి తెలుసుకుని 11:11 అంటే ఏమి అనేసి, అవునా అబ్బాయ్య? ఆల్ విషెస్ కమ్ టు ట్రూ. సో అంటే ఇక్కడ చూడండి, అది ఎంత పాజిటివ్ అంటే, మాకి 11:11కే మాకు ప్రేయర్ పూజ అయినా 5 minutes బ్యాకే ఆమెకి మెయిన్ టెంపుల్ ఏముందో అది ఆడికే వచ్చినాం దర్శనానికి. అక్కడి నుంచి ఇక్కడ యాక్చువల్లీ మేము అనుకైందే వేరేది, యూట్యూబ్లో చూస్తే ఆ దేవస్థానం చూసింది ఆడకపోవాలనుకుంటున్నాయి. కానీ ఏమంటే కాలేదు. అది ఎంత అనుకంటే ఏమంటే, దైవ ఇచ్చే ఎట్లా చేస్తారో తెలియదు మనకి. అయిపోయి పిలుచుకోవాలంటే మనకి సన్నిధానికి ఎట్లా పిలుచుకుంటారో. సో దీంట్లో తెలిసింది ఏమంటే, బిలీవ్ చేయాలా. మనము దేవుని బిలీవ్ చేస్తేనే అంటే ఏమైనా కానీ పాజిటివ్ అయ్యేది మన లైఫ్లో. అప్పయ్య ఏమైనా చెప్పు, కొంచెం ఏమైనా చెప్తామంటే నీకు అనిపించింది చెప్పయ్యా. చెప్పరా. నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? రైట్లా చెప్పరా, సిగ్గుపడతా అయితే చెప్పు. నీకు అనిపించింది చెప్పు, నీకేం పాజిటివ్ అనిపించింది, నీకేమే? టెంపుల్కి వస్తానే ఇక్కడ రోడ్ సైడ్ దేవుని ప్రసాదం నిదానం చెప్పు, ఫాస్ట్ దేవుని ప్రసాదం అమ్ముతూ ఉంటారు. ప్రసాదం ఏమంటే చక్కులి మరొక మద్యం అమ్ముతారు. దేవునికి అదే ఇక్కడ ఇష్టమైనది, దేవునికి అదే ప్రసాదం పెట్టాల్సింది. అవును. అక్కడ మనం పూజ చేసుకున్న తర్వాత మనకి ప్రసాదంగా చక్కెరనే ఇచ్చి పెడతారు. అవును. చక్కెర పెట్టేసి అక్కడ మనము కట్టడం ఉంటుంది, దానిపైన కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు పూజ అయిన తర్వాత. అవును. ఇంకొకటి ఏమంటే, లోగాల యాదే కారణం కెమెరా యూస్ చేసేయలేదు, వీడియోలు తీసేయలేదు, ఏమి తీసుకోలేదు. అవుట్ సైడ్ ఇది మెయిన్ లోకల్ గర్భగుడి, లోకల్ పోలి ఇట్లా ఎంట్రన్స్ కావాలా పోతాం చూడండి. అక్కడ పోతే ఇక్కడ రైట్ సైడ్లో దేవుడు ఉన్నది. సో అందువల్ల ఏమి మనము వీడియోలు తీసేయలేదు, ప్రాపర్టీ చేసినారో తీస్తే వాళ్ళకు ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, దాన్ని మనం ఫాలో ఇచ్చాలా, అయినా ఫాలో చేద్దాము. సో ఎవరైనా నెక్స్ట్ ఎవరైనా వస్తే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అట్లా చేయకపోదండి, అవుట్ సైడ్ వచ్చి తీసుకొని ఫోటోలు కావాలంటే మీ సంతోషానికి చెప్పప్ప. మనం వేరే ఎక్కడికైనా ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చి పెట్టేసి వేరే ఎక్కడికన్నా పోనీ మామూలు వీడియోలు చేసాక అంతా వదులుతారు. మెయిన్ టెంపుల్కి వచ్చి వదలరు, ఇక్కడ వదలలేదు. అవుట్ సైడ్ వేసినారు, అవుట్ సైడ్ లో వదలరు. అక్కడ మెయిన్ ఇక్కడే వేసినారు ఫోటోస్ నాట్ ప్రొబేటెడ్ అని. ఇంకేం మనం చెప్పే అవసరం లేదు. మనం మెయిన్ బోర్డులోనే ఫోటోస్ తీసుకోకూడదు అని చెప్తారు. మేమే వచ్చేసి సీక్రెట్ గా చేస్తా ఉన్నాం రోడ్లో. ఇక్కడి నుంచి ఇంకొక టెంపుల్ పోవాలా, కొరకజదే, అదే యూట్యూబ్లో చూసిన దేవస్థానమే పోవాలా. సో అక్కడ పోతాము. ఇక్కడ నుంచి 1.5 kilometers అక్కడ పోయి అక్కడ చూపిస్తాము. అది ఎట్లుంటే నేను తెలీదు, మేబీ అది పాజిటివ్గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు అంతా నాకు చాలా చాలా హ్యాపీ అయ్యా. అప్పుడు నీకే 100% ఫుల్ హ్యాపీ. సరే రండి. ఇక్కడి నుంచి పోయి అక్కడ దర్శనం చూసుకొని టిఫిన్ తినాలి. మెయిన్ టిఫిన్ ఇంకా తినలేదు. టిఫిన్ తినేసి అక్కడి నుంచి బస్ స్టాండ్కి పోయి ఆంధ్రవేలు పడతా యాదో దేవస్థానం వెళ్తారు ಅವರೆಲ್ಲ ಎಮ್ಮಿಂದ ಬಂತು ಮಾರಮ್ಮ ಯಾರೋ ಮಂಗಳಮ್ಮ ಯಾರೋ తెలియదు. అది సరే నేను ప్రొనౌన్స్ చేసాక అయితే రాంగ్ అయితే ఆ దేవస్థానం పోవాలనుకున్నాము. ఇఫ్ పాసిబుల్ అయితే అక్కడ పోతాము, లేదా డైరెక్ట్ చిక్కమంగళూరు ఎక్కేస్తాము. ఓకేనా? చలో అక్కడ డైరెక్ట్ పోయి మీట్ అవుదాం. ఓకే. టెంపుల్